భావించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, పగలంతా మమ్మల్ని కాపాడి ఈ సాయంత్రం కాల వేళలో నీ పరిశుద్ధమైన మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి అర్హత లేని బ్రతుకులు బ్రతుకుతున్నప్పటికీ నీ ప్రేమ చేత నీ సన్నిధానానికి పిలిచి నీ వాక్కు చేత మమ్మల్ని బ్రతికించడానికి ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దాసుని నీ రెక్కల చాటు కింద భద్రపరుచుకొని ఆరిపోతున్న మా జీవితాలను వెలిగించడానికి ఏ మాటలైతే ఉపయోగపడతాయని మీరు ఆశపడ్డారో వాటిని నా నోట పలికిస్తారని ఆశపడుతున్నాను తండ్రి. ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయించున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్లో నుంచి మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఒక విలువైన అంశాన్ని చక్కగా జ్ఞాపకం చేసుకుందామండి. మిగిలిన వాళ్ళ గురించి మనకు అనవసరం, కానీ బాప్తిసం తీసుకొని దేవునిలో ఆత్మీయ జీవితాన్ని సాగిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక దాని గురించి మాత్రం ప్రస్ఫుటంగా తెలుసుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిలో రెండు రకాలైన జీవితాలు కనబడుతుంటాయి. ఒకటి ఏంటంటే బాహ్య జీవితము, రెండవది ఆత్మీయ జీవితం. ఈ బాహ్య జీవితం గురించి ఎక్కువగా ఎవరు ఆలోచన చేస్తుంటారంటే లోక సంబంధులు. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ తాత్పర్యాలు కానీ, వాళ్ళ పనులు కానీ మొత్తము దేనికి సంబంధించినదంటే బాహ్య జీవితానికి మాత్రమే సంబంధించింది. కానీ క్రైస్తవులకు మాత్రం దేనికి సంబంధించిందో తెలుసా? అది ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ఈ రెండు ఎలాంటివో తెలుసా? ఒక చిన్న మాట చెప్పి నేను ఈ రెండు దాల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడతాం. ఈ లోక సంబంధమైనది, దైవ సంబంధమైన వాటికి, ఈ రెండిటికి చాలా దగ్గర పోలికలే ఉన్నట్టే కనపడతాయి, కానీ రెండు వేరు. చాలామంది దేవుడి గురించి పెద్దగా పట్టించుకోరు, వారు లోక సంబంధమైన నీతిని ఫాలో అవుతుంటారు. అందుకోసం బైబిల్లో రెండు రకాలైన నీతులు కనపడుతుంటాయి. అది లోక సంబంధమైన నీతి కనపడుతుంది, పరలోక సంబంధమైన నీతి కూడా కనబడుతుంది. ఈ లోక సంబంధమైన నీతి, పరలోక సంబంధమైన నీతి మనం ఏమనుకుంటామంటే రెండు దగ్గర పోలికలు మాత్రమే ఉన్నట్టే ఉంటాయి, కానీ అది వేరు ఇది వేరు. మీరు నక్కను కుక్కను చూశారనుకో ఎటుంటాయి తెలుసా? రెండు దగ్గర పోలికలు మాత్రమే ఉంటాయి, కానీ దాని స్వభావం దానిదే, దీని స్వభావము దీనిదే. ఆ రెండు ఎప్పటికీ కలవు. ఈ లోకనీతి, దైవనీతి అన్నవి కూడా ఎలాంటివి అంటే ఒకే మాదిరి కలుస్తున్నట్టే కనపడతాయి, కానీ అది వేరు ఇది వేరు. ఎప్పుడైనా మనం సుదూరం నుంచి తూర్పు దిక్కున చూసామనుకోండి, అక్కడ భూమి ఆకాశం కలిసినట్టు కనపడుతుంటుంది, చూసినారా? నిజానికి ఏం జరుగుతుందో తెలుసా? భూమి ఆకాశం అన్నది ఎప్పటికీ కలవదు. ఈ లోక సంబంధమైన నీతి వాడి దృష్టిలో నేను చేసేదే మంచి అనుకుంటుంటాడు, ఇదే సర్వోన్నతమైన ధర్మం అని వాడు ఒకటి ఫాలో అవుతుంటాడు. అది లోకనీతి. కానీ లోకనీతి సర్వోన్నతమైన దేవుని నీతితో ఎప్పటికీ కలవను కూడా కలగదు. ఇలా నీతి భూమి లెవెలే, ఆయన నీతి ఆకాశమంత లెవెల్లో ఉంటుంది. ఆ పరలోక సంబంధమైన నీతిలో నుంచి దేవుడు మనకు ప్రసాదించిన జీవితం ఏంటంటే అది ఆత్మీయమైన జీవితం. ఏదైనా తోటలో మొట్టమొదటిసారిగా ఆదాము గారిని చేశాడు. ఆదాము గారిని చేయడంతో దేవుడు ఆ నరుల్లోకి జీవాత్మను అంటే జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట?
జీవాత్మ అయ్యాడు. ఎప్పుడైతే మనిషిలోకి జీవవాయువు ప్రవేశించిందో అప్పుడు మనిషి జీవాత్మ అయి కదలం ప్రారంభమయ్యాడు. అప్పుడు అతను ఏమన్నాడో తెలుసా, దేవుడు నరుడు అన్నాడు. కానీ నరునికి క్రైస్తవునికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? మనిషిలోకి జీవవాయువు లోపలికి వెళ్తే మనిషి జీవాత్మై చెలించడం మొదలు పెడతాడు. కానీ అదే నరునిలోకి పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా లోపలికి వస్తే నరుడు క్రైస్తవుడు అవుతాడు. నరులందరూ పరలోకానికి పోరు, క్రైస్తవులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. జీవాత్మ ప్రవేశించి జీవవాయువు లోపల ఉన్న ప్రతి నరుడు భూమి మీద చెలిస్తాడేమో, కానీ పరిశుద్ధాత్మ లోపల ఉండి నీ క్యారెక్టర్లో పరిశుద్ధతే చెలించింది అనుకోండి, వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. అంటే ఈ రెండిట్లో నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచించాలో తెలుసా? ఆత్మీయమైన జీవితం గురించి ఆలోచించాలి. ఈ బాహ్య జీవితం ఎలాంటిదంటే కాళ్ళకాడ చూపు చూసుకోవడం లాంటిది. మన పెద్దలు అంటుంటారు చూసినా, అరే కాళ్ళకాడ చూపు చూసుకోవద్దురు అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ జరుగుతున్న కాళ్ళకాడ చూపు చూసావనుకోండి, నీకు భవిష్యత్తు అర్థం కాదు. అసలు నీ చావు తర్వాత ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకుంటే మనకే అర్థం అవుతుంటుంది, 60 ఏళ్ళ తర్వాత మన బ్రతుకులు ఏమైపోతాయి. మనల్ని కూడా తీసుకుని వచ్చి మట్టిలో పెట్టేస్తాడు కదా. అసలు అంతేనా మన బ్రతుకు? ఇంకా అందరితోనే అయిపోతుందే? ఒక వారం కల్లా ఈ మట్టి శరీరాన్ని పురుగులన్నీ తినేస్తుంది, పోయింది. ఈ శరీరం కథ అయిపోయింది అనుకోండి. మరి ఆత్మలుగా మన జీవితం ఏంటి? మన బ్రతుకేంటి? ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ బాహ్య ప్రపంచం గురించి ఆలోచన చేస్తూ బ్రతుకుతుంటే అసలు నువ్వు పరలోకం కోసం ఎప్పుడు ఆలోచన చేస్తావు? నీ ఆత్మీయ జీవితం కోసం ఎప్పుడు ఆలోచన చేస్తావు? అందుకే దేవుడు నీకోసం నా కోసం ఒక విలువైన అంశాన్ని మన మధ్యకు తీసుకొని వచ్చాడు. ఇది నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది, నీ ఆత్మీయ జీవితాన్ని పెంచేది. ఇది ఎలాంటిదో తెలుసా? ఉదాహరణకు మీరు బాప్తిసం తీసుకున్నారు, మీ పాపాలన్నీ ఒప్పుకొని ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని ఆత్మీయ జీవితం ప్రారంభించావో అప్పుడు దేవుడు నీ బ్రతుకులో ఒక చిన్న వెలుగును ప్రసాదించాడు. అంటే ఏంటి? ఒక చిన్న నిప్పు లాంటిది, ఒక చిన్న మంట లాంటిది బాప్తిసం ద్వారా నీలో రేకెత్తించాడు. కానీ రేకెత్తించిన ఈ మంట అందరిలో సజావుగా పూర్తి వరకు కొనసాగుతుందా? ఆరిపోతున్న జీవితాలు ఎన్నున్నాయో తెలుసా? దేవుడు బాప్తిసం ద్వారా నీలో ప్రారంభించింది ఒక చిన్న మంట. నువ్వేం చేయాలో తెలుసా? ఆ మంటకు ఒక్కొక్క పుల్ల చేర్చి ఏం చేయాలో తెలుసా? మంటను పెంచుకుంటూ పోవాలి. నీలో రగులుతున్న ఆ భక్తిని ఏం చేయాలంటే పెంచాలి. ఎంత పెంచితే అంత ఉత్సాహంగా దేవుని కోసం పనిచేస్తావు, ఎంత పెంచితే అంత గొప్పగా దేవుని కోసం బ్రతుకుతావు. అందుకోసమే ఒక్కొక్క పుల్ల చేర్చి మంటను ఎలా అయితే పెంచుతామో, ఒక రోజుకు నువ్వు వింటున్న వాక్యాలు ఒక్కొక్క మాట నీ ఆత్మీయ జీవితానికి చేర్చుకొని నీ భక్తి జీవితాన్ని కూడా ఏం చేసుకోవాలి? నువ్వు పెంచుకోవాలి. అలా పెంచుకోవడం కోసమే ఈరోజు ఈ మాటలు మీ దగ్గరికి వచ్చాయి. కీర్తనల గ్రంథంలో మన కోసం ఒక చక్కని మాట దేవుడు మన కోసం రాయించాడు. మన ఆత్మీయమైన బ్రతుకు కోసం 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాము తల్లి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం తల్లి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. చాలు తల్లి. దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తల్లి? నా నీతికి ఆధారం ఎవరట? దేవుడు. గుర్తుపెట్టుకోండి తల్లి, మీ బ్రతుకు కాలంలో మీరు చచ్చేంతవరకు ఎప్పటికి మర్చిపోకండి. నీ భక్తి ముగింపు వరకు కొనసాగాలంటే, నీ నీతి నీకు పరలోకాన్ని తీసుకొని రావాలంటే నీకు ఆధారంగా ఉండాల్సింది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. నువ్వు మనుషులను చూసుకుంటూ భక్తి జీవితం సాగించావు అనుకోండి, మనుషులు పడిపోగానే నీ భక్తి పడిపోతుంది. మన పాస్టర్ గారు జాషువా అన్న గారు ఉన్నారు అనుకోండి, మా ఊరిలో ఉన్న వాళ్ళందరిలో జాషువా అన్నని చాలా భక్తిగా ఉన్నాడు, చాలా గొప్పగా సేవ చేస్తున్నాడు. ఆయన మాత్రమే బ్రతకాలని నువ్వు అన్నను చూస్తూ భక్తి జీవితాన్ని సాగించావు అనుకోండి, ఏదో ఒకరోజు అన్న ఒకవేళ భక్తి జీవితం నుంచి పడిపోతే నువ్వేమైపోతావో తెలుసా? నువ్వు పడిపోతావు.
స్టీవెన్ అన్న మా మధ్యకు వస్తున్నాడు, వాక్యం బాగా చెప్తున్నాడు. అన్న మాత్రమే బ్రతకాలని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నేను పడిపోతే నీ భక్తి పడిపోతుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ భక్తికి ఆధారము మనుషులై ఉండకూడదు. నీ భక్తికి ఆధారం ఎవరట? నా నీతికి ఆధారమగు దేవా. ఆయనను చూస్తూ మాత్రమే నీ భక్తి జీవితాన్ని సాగించుకో. ఎందుకంటే నీ జీవితాన్ని స్థిరపరిచేది ఆయన, నీ జీవితాన్ని నిలబెట్టేది ఆయన, నీ బ్రతుకును సాగించేది ఆయనే. ఎప్పుడైనా కానీ ఆకాశంలో ఎగిరే గాలిపటం ఒకటి ఉంటుంది చూసారా? ఆ ఎగిరే గాలిపటానికి ఆధారంగా ఒక దారం ఉంటుంది. ఆ దారం లోకంలో ఎవడికి కనిపించకపోయినా పర్లేదు, కానీ ఎగిరేసేవాడికన్నా ఏం కావాలి? అది కనపడుతుంటుంది కదా. నీ జీవితం కూడా ఎలాంటిదంటే ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం లాంటిది. ఆ గాలిపటానికి ఆధారం ఎవరో తెలుసా? దేవుడే. ఆ దారం లోకంలో ఎవడికి కనిపించకపోయినా పర్లేదు, ఎగరేస్తున్న నీకు మాత్రం ఖచ్చితంగా కనపరావాలి. నా జీవితం అక్కడ వేలాడుతూ ఉందంటే, నా జీవితం ఈ స్థాయిలో నిలబడి ఉందంటే ఆయన దయదలిస్తే నా జీవితం ఇంకా అక్కడ ఉంది. ఇంకా నేను భక్తిలో కొనసాగుతున్నాను, ఇంకా నా జీవితం భక్తి జీవితంలో రెపరెపలాడుతుందంటే కారణము నా భక్తికి ఆధారమైన వాడు ఆయనే. అందుకోసమే దావీదు గారు ఏమనుకుంటారంటే, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టగా నాకు ఉత్తరమివ్వు. దావీదు గారు అంటున్నాడు, అయ్యా నేను ఏ క్షణం అయితే మొరపెడతానో నువ్వు నాకేమి ఇవ్వాలి? ఉత్తరమివ్వు. ఒక్క మాట సెలవిచ్చి నా జీవితాన్ని బాగుపరచు. నీ జీవితం ఎలాంటిదైనా గుర్తుపెట్టుకోండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఒకటే మాట, నీకు ఉత్తరం ఇచ్చేవాడు నీ ప్రభు ఒక్కడే. ఎన్నిటినైనా అనసగలిగింది. ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి దగ్గర నాకు విలువైన సంపదగా నాకు కనపడింది ఏంటో తెలుసా? ఎప్పుడైనా కానీ నా జీవితానికి ఒక వెలుగులా కనిపించింది ఆయన మాట ఒక్కటే. గలిలయ సంద్రంలో అలజడి రేగిందట. అలజడిని అనసడానికి ఉపయోగించిన పెద్ద ఆయుధం ఏంటో తెలుసా? దేవుని మాట. గలిలయ సముద్రంలో అనిసిన అలజడిని ప్రభు మాట ఎలా అయితే అనిసిందో, మన బ్రతుకుల్లో కూడా ఎన్నో అలజడులు, మన కుటుంబంలో ఎన్నో అలజడులు, ఎన్నో సమస్యలు. ఒకటి పోయిందనుకుంటే మరొకటి అలలు ఉన్నాయి చూసినారా? ఒక అల ఎగిసిప్పుడు ఎగిసిప్పుడు కింద పడేలోపు మళ్ళీ రెండో అలా లేచింటుంది. మన బ్రతుకులు కూడా అట్నే ఉన్నాయి. ఏంటో ఒక సమస్య పోయిందిలే అనుకుంటే మరొకటి వస్తుంది, అది పోయిందిలే అనుకుంటే మరొకటి. గలిలయ సముద్రంలో చెలరేగిన అలజడుల వలె మన కుటుంబంలో ఈ అలజడులు ఏంటో, మన జీవితంలో ఈ అలజడులు ఏంటో, మన భక్తిలో ఈ అలజడులు ఏంటో అర్థం కావట్లే. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడి దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే ఈ అలజడిని చల్లార్చగలదు. ఆ ఆయుధం ఏంటంటే ఒకే ఒక్క మాట. ఆ మాట దేవుని మాట. ఆ మాటే ఆ రోజు అలజడిని అనిసింది, ఆ మాటే వాళ్ళందరిని నిలబెట్టింది, ఆ మాట ఈరోజు కూడా మనల్ని నిలబెడతాది. నీ భక్తికి ఆధారంగా నిలబెడతాది. భూమిని చూసినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందో లేదో కానీ నా భక్తికి ఒక ధైర్యాన్ని కల్పిస్తుంది ఈ భూమిట గుండ్రంగా తిరుగుతుంది. సుమారుగా 11,000 కిలోమీటర్ల వేగంతోనేమో తిరుగుతున్నదట. ఇంత వేగంతో తిరుగుతుంది కదా, మరి ఈ భూమికి ఆధారం ఏటట అని చూస్తే భూమి శూన్యములో వేలాడుతుందట. ఆ భూమిని చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? శూన్యములో భూమిని నిశ్చలంగా నిలబెట్టిన దేవుడు అంత వేగంగా ప్రయాణం చేస్తున్నా కానీ భూమి తన స్థానం నుంచి తప్పక, తన కక్ష నుంచి మార్గం తొలగకుండా దానినే స్థిరపరిచిన దేవుడు మన బ్రతుకులను స్థిరపరచడా? మన భక్తికి ఆధారమైన వాడు ఆయన కాదా? ఆ రోజు నేను ఆశపడ్డాను, ఒక్క మాటతో నా జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే ఈ భక్తిపరుడైన దావీదు గారు ఏమంటున్నాడంటే, నా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. ఇరుకులో విశాలత, ఈ పదాన్ని విన్నప్పుడు మీకు ఏమనిపించిందో కానీ నా భక్తి జీవితమే నా కళ్ళ ముందరకు వచ్చింది. క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలుసమ్మా?
నేను ఓపెన్గా చెప్తాను, క్రైస్తవ జీవితం అంటేనే అన్నీ ఇరుకులే, అన్నీ కష్టాలే, అన్నీ సమస్యలే. నీ కష్టాలే రాలేదు, అంత హ్యాపీగా ఉందంటున్నావా? అసలు నువ్వు క్రైస్తవ మార్గములోనే లేనట్టున్నాడు అంతే. దేవుడు చెప్పాడు, క్రైస్తవుడు అయినందుకు అతడు ఏమనుభవించాలి? శ్రమ. మన జీవితమే ఒక ఇరుకు, మన జీవితమే ఒక కష్టం. మన జీవితం ఎలాంటిదంటే కొలిమిలో అగ్నికూపంలో కూర్చున్న వాళ్ళతోనే సమానం మనము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీకు ఏర్పాటు చేయబడిన మార్గం ఏంటంటే ఇరుకు మార్గమే. కానీ ఆ ఇరుకులో నీకేముంటుందట? విశాలత ఉంటుంది. నువ్వు దగ్గరకు పోయి చూస్తే కదా ఆ ఇరుకులో ఎంత విశాలతో ఉండేది నీకు అర్థమయ్యేది. ఆకాశంలో దూరంగా చూసామనుకోండి, ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందో తెలుసా? చాలా చిన్నగా కనపడుతుంటుంది. ఒరే, ఆ రెండిటి మధ్య గ్యాప్ చిన్నదే అనుకుంటే నువ్వు ఎలా దగ్గరకు పోయి చూస్తే నీకు అర్థమవుతుంది ఆ ఇరుకులో ఎంత విశాలత ఉందో. మీరు చర్చిలోకి ఎంటర్ అయినప్పుడు డోర్ను చూసాడా? చూడ్డానికి ఆ దారి ఎలా ఉంటుందంటే ఇరుకుగా ఉంటుంది. లోపలికి వస్తే చూస్తే కదా ఇంత విశాలం ఉండేది. దేవుడు కూడా నీ కోసం ఏర్పాటు చేసిన మార్గం ఎలాంటిదంటే ఇరుకుగానే కనపడుతుంది. కానీ ఒక్క అడుగు బేసి ముందరికి వెళ్ళు, ఆ ఇరుకులో ఎంత విశాలత ఉందో నీకు అర్థమవుతుంది. ఆ రోజు 6 లక్షల కాల్బలము ఐగుప్తు నుంచి బయలుదేరారు ఇశ్రాయేలీలు. సీరియస్గా ఒక మాట చెప్పమంటారు, మీ ఇంట్లో పెళ్లి జరుగుతున్నది అనుకోండి, 1000 మంది బంధువులు వస్తారు, 1000 మందికి భోజనాలు చేయాలని మీరు ఫిక్స్ అయిపోయారు. ఎంత ప్రణాళిక ఉంటుందమ్మా 1000 మందికి భోజనం పెట్టాలంటే? మన వల్ల అవుతుంటుంది ఒక్కోసారి. 1000 మందికి వండి పెట్టాలంటే మామూలు పని కాదు. పోనీ ఒక 10,000 మంది వచ్చారనుకుని ఇంట్లో పెళ్ళికి మనం కంట్రోల్ చేయగలమంటారా? 10,000 మందికి మీరు వండి భోజనాలు పెట్టగలరా? పోనీ అదే నీ పెళ్ళికి పొరపాటున 1,00,000 మంది వచ్చారనుకో, ఇంకా మనం ఏం చేసేదేమి, చేతులు ఎత్తేసాం. కానీ దేవుడు 6 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరితే వాళ్ళ కళ్ళ ముందరున్న పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? 6 లక్షల మంది ఆకలి తీర్చడము ఎలా? 10,000 మందికి పెళ్ళిలో భోజనాలు పెట్టాలంటేనే మామూలు కథ కాదు. 6 లక్షల మందికి ఒకేసారి భోజనం పెట్టాలంటే అది అయ్యే పని కాదు. ఆ పెద్ద ప్రశ్నకు దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నాయన మీరు ఇరుకులో పోతున్నానని మాత్రం అనుకోకండి, ఆ ఇరుకులో ఒక విశాలత కలగజేస్తాను. 6 లక్షల మందికి ఒక్క పూట భోజనం పెట్టాలంటే ఎవడి వల్ల కాదు. నేను ఒక్క పూట కాదు, 40 ఏళ్ళు పెడతా. ఒక్కడు కూడా పస్తులు పెట్టకుండా ప్రతి ఒక్కడి కడుపు నింపుతా. దేవుణ్ణి నమ్మి నువ్వు ఒక్క అడుగు ముందేసావంటే నీ ముందర ఎంత ఇరుకుగానే ఉండనిలే, ఎన్ని సమస్యలన్నా ఉండనిలే, నమ్మి విశ్వాసంతో అడుగుపోయి అడుగేస్తే అన్నీ జరుగుతాయి. జీవితంలో ఒకటి పోగొట్టుకోకండమ్మా. నీ భక్తి జీవితంలో ఏమైనా పోగొట్టుకో, కానీ ఒక్కటి పోగొట్టుకాకు, విశ్వాసాన్ని పోగొట్టుకాకు, నమ్మకాన్ని పోగొట్టుకాకు. విశ్వాసము నమ్మకం పోయినప్పుడు క్రైస్తవుడు బతికి ఉన్నా కానీ దండగానే. ఇంకా మన బ్రతుకులు ఎప్పటికీ అయిపోకూడదు. మన దేంతో మన జర్నీ సాగుతుంది అనుకుంటున్నారు? ఒక బండి నడవాలంటే పెట్రోల్ ఉండాలేమో, లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అది నడవాలంటే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఉండాలేమో. కానీ క్రైస్తవుడు నడవాలంటే ఒకటి భక్తి, నమ్మకము, విశ్వాసం, వీటితోనే సాగుతుంది. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, మళ్ళీ చదువు తల్లి. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నన్ను కరుణించి నా ప్రార్థన చేయడం 750 కోట్ల మంది చేస్తున్నాడు. నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే జరగాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీ ప్రార్థనను అంగీకరించాలంటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన ప్రతిసారి నీకు ప్రతిఫలం రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించినప్పుడు. నీ ప్రార్థనలో ఎలాంటిది అడగాలో తెలుసా? చాలామంది చేస్తున్న పొరపాటు ఇదే. అందుకే మీ ప్రార్థనలకు సమాధానం రావట్లే. దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు సమాధానం రావాలంటే అడిగే వాటి విషయంలో 2 రకాలు ఉంటాయి. అది నీ అవసరం కోసం అడుగుతున్నావా లేదా నీ జల్సా కోసం అడుగుతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో.
అవసరం కోసం అడిగారనుకోండి, ఏం ప్రాబ్లంలా ఖచ్చితంగా ఇస్తాడు. చలికాలం ప్రభువా, ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను, ఒక స్వెటర్ కావాలి ప్రభువా అని నువ్వు అడిగాను కదా, ఏంటి నీది అవసరం. సరే, నా కుమార్తె అడిగింది కదా, ఇస్తా. అవసరం కోసం అడిగితే ఇస్తాడు. కానీ ప్రభువా పక్కింటి ఆమె 10,000 చీర కట్టింది, పట్టు చీర, నాకు 20,000 కావాలంటే అది నీ అవసరమా, నీ జల్సానా? చూసారా? అందుకోసమే దేవుడు కూడా ఏమనిపించాలని అంటే, నువ్వు అడిగేది సరేలే చేద్దాం అని ఆయనకు అనిపించాలి, ఆయనకు అంగీకరించాలి. సరే, లోకంలో అందరూ బంగారం వేసుకుంటే నీకు కూడా నచ్చింది, దేవుని కుమార్తెగా నువ్వు కూడా వేసుకోవాలనుకున్నా, ప్రభువా నేను కూడా వేసుకోవాలనుకున్నా, ఖాళీ మేడంతో ఉండడం ఎందుకు, 1 తులం బంగారము. అప్పుడు దేవుని కూడా ఏమనిపిస్తుంది, సరేలే వేసుకొని అనుకున్నాను అనుకో, ఇస్తాడు. ఏముంది, నువ్వు అడిగేది ఎలా ఉండాలంటే అది ఆయన అంగీకరించే విధంగా ఉండాలి. లేక నాకు ఒక 5 కేజీలు బంగారం కావాలి ప్రభు అని అంటే అది అవుతుందా? కుదరదు. అందుకోసం ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నువ్వు అడిగేటప్పుడు అది నీ అవసరమా లేకపోతే అది నీ జల్సానా, రెండిటిలో గుర్తుపెట్టుకోండి. అవసరం కోసం అడిగావనుకో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అదే నువ్వు జల్సా కోసం అడిగావంటే ఇప్పుడే కాదు, మోకాలేసి ప్రార్థన చేసిన, ఇంకా ఉపవాసాలుండి ప్రార్థన చేసిన, నీ శరీరాన్ని గాయపరుచుకుంటూ నిన్ను ఆయాసపరుచుకుంటూ ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు. కాబట్టి ప్రబల దేవుని వారలారా, నువ్వు అడిగేది ఏమడుగుతున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకుని అడుగు. ఇంకొక మాట చెప్పమంటారా, అడగడము నీ హక్కు. ఇది ఎప్పటికీ మర్చిపోకండి. దేవుణ్ణి అడగడము ఆయన పిల్లలు కాదు, మన హక్కు. ఆయనను కాకపోతే ఎవరిని అడుగుతాను చెప్పండి? నీ ఇంట్లో నీ కొడుకు ఉంటాడు, నీ కూతురు ఉంటుంది, స్కూల్కి పంపిస్తుంటారు, అడిగి 10 బుక్స్ అవసరం వచ్చాయి అనుకోండి, ఆడొస్తాడు, అమ్మ రేపు ఆదివారము, సోమవారం కల్లా 10 బుక్స్ ఖచ్చితంగా తెచ్చి ఇవ్వాల్సిందే. అడగడం అని హక్కు. వాడు అడుగుతాడు. మనల్ని అడగకపోతే టీచర్ని అడుగుతాడా, పక్కింటి వాళ్ళని అడుగుతాడా? ఒక కొడుకు తల్లిని అడగడం వాడి హక్కు ఎలానో, నువ్వు దేవుణ్ణి నీ ఇష్టం వచ్చినది ఏదైనా అడుగు, అది నీ అవసరమై ఉండాలి, దేవుడు అంగీకరించేదై ఉండాలి. అడగడం నీ హక్కు, ఏదైనా అడగొచ్చు, నువ్వు దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు, అది ఆయన అంగీకరించేదై ఉండాలి. అడుగుతాను, తప్పేముంది? మన తండ్రిని కాకపోతే ఎవరిని అడుగుతాను చెప్పండి? అడిగేది ఎలా అడగాలనో తెలుసా? కంటిన్యూగా చదువు తల్లి. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మార్చెదరు. మీరు ఏమో అడుగుతున్నారా నాయన, నాకేమో ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు ఎలా ఇవ్వాలని అడుగుతున్నారట? ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తూ అడిగడానికి ఇస్తాడా? మనకు బ్రతికినందుకు, ఆయన పిల్లలు అనిపించుకునేందుకు ఆయన గౌరవాన్ని తీసుకురావాలి. ఆయన గౌరవాన్ని అవమానంగా మారుస్తూ అడిగామనుకో మళ్ళీ ఇస్తాడా? ఇలా చెప్తే మీకు అర్థం కాదు. మన ఇంట్లో మన కూతురు ఉంటుంది. చిన్ననాటి నుంచి తండ్రికి కూతురు అంటే చాలా ఇష్టం. బాగా పెంచాడు, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, మంచి యవ్వనంలోకి వచ్చింది. యవ్వనంలోకి వచ్చిన తర్వాత కూతురు అంటే తండ్రికి ఎప్పటికైనా ఇష్టమే, ఏమడిగినా కాదనకుండా ఇస్తూ ఉంటాడు. అలాంటి కూతురు తండ్రి మాటను జవదాటిపోయి ఎవరితోనో లేచిపోయింది అనుకోండి. మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి, ఒక పెళ్ళి అయిపోయి అక్కడ అంతా అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఇంటి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఒక 10 తులాల బంగారము కావాలి అని అడిగింది అనుకోండి. కూతురు అంటే తండ్రికి ఇష్టమే. ఎప్పుడు ఇష్టమో తెలుసా? తనకు గౌరవాన్ని తెచ్చినప్పుడు 10 కష్టమైన అప్పు చేసిన 20 తులాలు తెచ్చి పెడతాడు. అదే నువ్వు అవమానం తీసుకొని వచ్చి లేచిపోయి పెళ్లి చేసుకొని వచ్చి 5 తులాలు బంగారం కావాలంటే తెచ్చి పెడతాడా? ఇది మీకు అర్థమైతే దేవుణ్ణి అడిగేది ఎట్టుండాలో తెలుసా? నువ్వు ఆయన గౌరవాన్ని పెంచుతూ అడుగు. నీ బ్రతుకు ద్వారా కానీ, నీ క్యారెక్టర్ ద్వారా కానీ, నీ ఆలోచనల ద్వారా కానీ, నీ స్వభావం ద్వారా కానీ, నీ చేతనైతే ఏదైనా కానీ ఆయన గౌరవాన్ని పెంచు. నీ ఇష్టం వచ్చినది అడుగు, అది దేవుడు అంగీకరించేది అడుగు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన బైబిల్లో నాకు ఎప్పుడు ఒక మాట బాగా నచ్చుతుంది. ఏంటో తెలుసా? విశ్వాసంతో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో వెనక్కిపోయినప్పుడు ఒక్కరిని చూపించండి బైబిల్లో, ఒక్కరిని. ఒక్కడు కూడా ఉండడు. దేవునికి నువ్వు నచ్చాలి, నువ్వు ఆయన గౌరవాన్ని తీసుకురావాలి. గౌరవాన్ని తెస్తూ ఆయన దగ్గరికి రా, ఏ ఒక్క మాట నీకు తక్కువనే చేయడు, అన్నీ చూసుకుంటాడు.
అదేదో మన తూర్పుగోదావరి సైడ్ ఒక మాట ఉంటుంది, సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లునికట వాళ్ళు ఏ తక్కువ షేరట. సంక్రాంతికి వచ్చిన అల్లునికైనా కాస్తో కూస్తో కొదవలు ఉంటాయి, కానీ తన భక్తి జీవితంలోకి వచ్చి బాప్తిసం తీసుకొని అడుగు పెట్టిన ప్రతి ఒక్కడికి దేవుడు ఒక్కటి కూడా కొదవా చేయడు. ఏదైనా చూసుకుంటాడు. అది నీ అవసరమై ఉండాలి, దేవుడు నీకు ఇచ్చేదై ఉండాలి, దేవునికి ఆమోదయోగ్యమైనది ఉండాలి. ఏమైనా చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడట? మళ్ళీ చదువుతాడు 2వ వచనం, నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తాడు. ఎంతకాలం మారుస్తామని చెప్పండి. ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను, ఎందుకంటే మాది సచివాలయంలో డ్యూటీ కాబట్టిగా నేను శానిటైజేషన్ సెక్రటరీగా వెళ్తున్నాను. అక్కడ మన క్రిస్టియానిటీకి సంబంధించిన కొంతమంది మామూలుగా డైలీ వేజ్ కోసం డ్యూటీకి వాళ్ళకు కూలి పనికి వస్తారు. అలా మేస్త్రి ఒక ఆయన ఉంటాడు. మేస్త్రి అడిగాడు, ఏమంటాడంటే, ఏటమ్మా నిన్న ఆదివారము అసలు డ్యూటీకే రాలే. అప్పుడు ఆయన ఏమన్నదో తెలుసా? నువ్వు 1,00,000 ఇచ్చినా కానీ ఆదివారము రాను. దేవునికి ఎంత గౌరవాన్ని తెచ్చిందో తెలుసా? సంబరపడి నేనైతే నిజంగా చెప్తాను, ఎంత పౌరుషంతో చెప్పిందో తెలుసా? ఆదివారం నువ్వు 1,00,000 ఇచ్చినా ఏమి ఇచ్చినా నేను దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి ఆమె చెప్పిన మాట నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే, నువ్వు 1,00,000 ఇచ్చినా రాను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి రానన్నది. నేనైతే పక్క నుండి సంబరపడినా. నేను ఎంత సంబరపడినా అంటే మామూలుగా కాదు. కానీ ఒక గంట తర్వాత డ్యూటీ నేను కూడా ఉంటాను కదా, నేను ఫోటోలు తీసి కమిషనర్కి పెట్టాలి. నేను గంట తర్వాత ఏంటంటే ఇంకా ఆమె తన రియాలిటీ బయట పెట్టింది. అన్ని బూతులే మాట్లాడుతా, అంత చండాలమే మాట్లాడుతుంది. అప్పుడు నాకు అనిపించి, ఇందాకనే కదా దేవుని యొక్క గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తులో చూపించింది. ఇప్పుడు ఆ మేస్త్రి వచ్చి ఏమన్నాడు, దీనికోసం మనం ఆదివారం చర్చికి పోయేది. ఏమైపోయిందో తెలుసా? ఒక్కసారిగా ఆయన గౌరవము అవమానకరంగా మారిపోయింది. ఆయనడే కాదు, మనం కూడా మన బ్రతుకు ద్వారా కొన్నిసార్లు ఆయన గౌరవం పెంచుతాం. కానీ అదే చోట నువ్వు తప్పుడు పని చేసావు అనుకో, ఏ సమాజంలో అయితే నువ్వు గౌరవాన్ని పెంచావో అదే వాళ్ళ ముందరే నువ్వు తప్పుడు పని చేసావు అనుకో, ఆయన గౌరవం ఏమైపోతుందట? అవమానంగా మారుతుంది. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం నా గౌరవాన్ని ఇలా అవమానకరంగా మారుస్తారు? ఎంతకాలం చెప్పండి? బైబిల్ అంటారు, మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. ఎందుకు దూషింపబడుతుంది? మొట్టమొదట నువ్వు చెప్పావు కదా, దేవుడి కార్యక్రమం టైంలో ఇంకెప్పుడు ఇంకొక పని చేయను. అన్యుల దగ్గర గొప్పగా చెప్తాం, దేవుని గొప్పగా చేస్తాం. కానీ అదే మాట కొద్దిసేపటికి నువ్వు నిలబెట్టుకోలేక అదే వాళ్ళ ముందర తప్పుడు పని చేసావు అనుకో, నిన్ను అన్నారు, నిన్ను నమ్మిన దేవుణ్ణి అంటారు. కాబట్టి ప్రభన దేవుని వారా, నీ వ్యక్తిగత జీవితం జాగ్రత్త. నువ్వు ఆఫీసులలో పని చేసినా లేకపోతే పనుల దగ్గరికి వెళ్ళినా అక్కడ నీ క్యారెక్టర్ను బాగా కాపాడుకో. నువ్వు క్రైస్తవురాలని ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది. అందరు తెలిసినప్పుడు నిన్నేలెత్తి చూపించాడు, నీకు మార్గాన్ని చూపిస్తున్న నీ ప్రభువునే వీళ్ళు అంటారు. ఎందుకంటే ఆ రోజు శిష్యులను గమనించారా? శిష్యులు ఆ పొలంలో వెళ్తుంటే వెన్నులు తుంచుకొని తింటున్నారు. తినేది ఎవరు? శిష్యులు. కానీ వాళ్ళు నిలదీస్తున్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారిని నిలదీస్తున్నారు. సమాజం ఎలాంటిదో తెలుసా? నువ్వు తప్పు చేసినా కానీ నీ ప్రభువుని అంటుంది. ఒక మాట చెప్పమంటారా? నీ వల్ల ప్రభువుకు ఘనత రాకపోయినా పర్లేదు, అవమానం అయితే రాకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అవమానం అయితే తీసుకురాకూడదు. ఎంతకాలం చెప్పండి? ఇలా ఎంతమంది దేవుడు ఎంత బాధపడుతుంది? ఎంతకాలం నా గౌరవాన్ని అవమానకరంగా, అన్యుల మధ్య ఎంతకాలం రా నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. ఒక మాట చెప్పమంటానే, అన్యుల గురించి పక్కన పెట్టండి, నీ మనసు దగ్గర దేవునికి ఎంతకాలం గౌరవాన్ని అవమానంగా మారుస్తారు? అన్యులు నిందించడం పక్కన పెట్టండి, నీ కుటుంబంలో వాళ్ళని నిందించడం పక్కన పెట్టండి, నీ మనసే నిన్ను ఎన్నిసార్లు నిందించలేదు? దేవుని కోసం బ్రతుకుతానని చెప్పి, దేవుని కోసం నిలబడతానని చెప్పి, దేవునికి గౌరవాన్ని తెస్తానని చెప్పి అదే మనసు దగ్గర నువ్వు తప్పుదు పనులు చేస్తే అదే మనసు నిన్ను నిందించదా? నీ మనసు నిన్ను నిందిస్తుంది, నా మనసు నన్ను
నిందిస్తుంది. అన్యుల మధ్య గౌరవాన్ని తగ్గించడం కాదు, దేవుని యొక్క గౌరవాన్ని కుటుంబంలో తగ్గించడం కాదు, చివరకు మన మనస్సాక్షి దగ్గరే దేవుని యొక్క ఆ గౌరవాన్ని ఏం చేస్తున్నామట? అవమానంగా. మరి ఎంతకాలం చెప్పండి ఇలా? ఎంతకాలం? అదే దేవుడు నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాడు, ఇక నుంచి అలా చేయకండరా నాయన. ఆ నరులారా, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానముగా మార్చెదరు. ఇది ఒక్కటే మనం చివరిగా చూసుకుందామని. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. చాలు తల్లి, ఎంతకాలం నువ్వు వ్యర్థమైన దానిని ఏంటి నువ్వు ఒకదాన్ని ప్రేమిస్తున్నావట, అది ఏటట తల్లి? వ్యర్థమైనది. మనకందరికీ తెలిసినది. ప్రపంచంలో మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరినో తెలుసా? ఒక భర్త అనుకుంటాడు, అందరికంటే నేను ఎక్కువగా ప్రేమించేది నా భార్యనే. తల్లిదండ్రులు అనుకుంటారు, అందరికంటే ఎక్కువగా ప్రేమించేది నేను నా పిల్లల్నే అని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజం చెప్పమంటారు, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించేది నిన్ను నువ్వే ఎక్కువగా ప్రేమించుకుంటావు. ఇంతే నిజం. యేసుక్రీస్తు వారు బైబిల్ చెప్పిన యథార్థమైన మాట ఒకటే మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ భార్య వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడా? నీ కూతురు వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నాడా? కారణం ఏంటో తెలుసా? అందరికంటే ఎక్కువగా నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు? ఆ దేహాన్ని ఎంతకాలం ప్రేమిస్తావు రా అయ్యా? దీంట్లో కోరిక పుట్టిందా? దీని కోరిక తీర్చాలని ఎందుకు ప్రయాసపడతావు? సొలొమోను గారు కళ్ళకట్ట కోరిక పుట్టిన ప్రతి దానిని ఏం చేయాలనుకున్నాడట? దాని కోరికను తీర్చాలనుకున్నాడట. ఆయన జీవితం ఏమైపోయిందో ఒక్కసారి మీకు తెలియదా? ఈ శరీరానికి పుట్టిన ప్రతి కోరిక తీర్చాలని దాన్ని ఎంట పరిగెత్తావనుకో, సొలొమోనుకు పట్టిన దౌర్భాగ్యమైన దుస్థితి మనకు కూడా పడుతుంది. కంటికి ఆశ పుట్టిందని దానికి తీర్చాలనుకుంటావేటి? శరీరానికి ఇచ్చ పుట్టిందని దాని కోరిక తీర్చాలనుకుంటావేటి? ఎంతకాలం ఇలా వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలం ఇదంతా? సొలొమోను గారి చివరిగా మన ప్రసంగి గ్రంథంలో చెప్పిన మాట, ఏది వ్యర్థము? ఏది వ్యర్థము? సమస్తము వ్యర్థమే. ఏది వ్యర్థము? ఉన్నదంతా వ్యర్థమే. మన ప్రయాస అంతా ఎట్టుంటుందో తెలుసా? గాలి కోసం ప్రయాసపడిన ఎట్టుంటుందట. ఒకడు గాలిని అరచేతిలో పట్టుకోవడం ప్రయత్నం చేస్తాడట. ఒక గంట సేపు ప్రయత్నం చేసినప్పుడు అరచేతిలో గాలి బంధింపబడుతుందా? అరచేత్తో గాలి పట్టుకోవాలని ప్రయత్నం చేసేవాడు ఎంత మూర్ఖుడో, వ్యర్థమైన కోరికల వెంట పరిగెత్తేవాడు కూడా అంతే మూర్ఖుడు. వాడి వల్ల కాదు. ఎంతకాలం ఇలా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తాడు? ఇంకా ఏమంటున్నారు తల్లి చివరిగా? ఎంతకాలము అబద్ధమైన వాటిని, ఎంతకాలం అబద్ధమైన దానిని ప్రేమించేదరు. నీ కళ్ళ ముందర కనపడుతున్నదంతా ఏంటో తెలుసా? ఇది నిజం కాదు. నిజంగా చెప్తాను, మన కళ్ళ ముందర కనపడేది ఏది నిజం కాదు. మనం అనుకుంటాము ఇదంతా అబద్ధం. నిజంగా చెప్తాను, అంతా అబద్ధం. మనం లోకం కోసం పడే ప్రయాస ఎలాంటిదో తెలుసా? అద్దంలో ఆహారం చూడగానే ఒకడు ఏమనుకున్నాడట? చూసి దాన్ని ఇష్టపడ్డాడట. అద్దంలో ఆహారం కనిపించేసరికి దాన్ని చూసి మన భాషలో చొంగ గారుచుకుంటూ లాలాజలం అంతా గారుస్తున్నాడట. సరే, అద్దంలో చేయబెట్టి దాన్ని ఏమన్నా తీసుకొని తినగలడా? అద్దంలో ఆహారాన్ని చూసి మురిసిపోయేవాడు ఎలాంటోడో మన వాళ్ళు కూడా అలాంటాడు. నువ్వు కోరికలు చూసి ఆశపడి పరిగెత్తి ఇష్టంతో పరిగెడుతున్నావు చూసావా? అది నిజం కాదు. అద్దంలో కనపడే ఆహారం అది నిజము కాదు. అది దాంట్లో చేయబెట్టి తీసుకోవాలనుకుంటారేంటి? అది ఎలా అబద్ధమో నీ జీవితం కూడా ఒక అబద్ధం. ఈ కోరికలు ఒక అబద్ధం, ఈ బ్రతుకే ఒక అబద్ధం. దీని వెంట పరిగెత్తాలనుకుంటారేంటి? అబద్ధాలు. నిజంగా చెప్పమంటారండి, నీ బ్రతుకే ఒక అబద్ధం, చివరకు నువ్వే ఒక అబద్ధం. కాలం ఏం చేస్తుందో తెలుసా? నిజాన్ని అబద్ధంగా మారుస్తుంది. కాలం నిజాన్ని ఏం చేస్తుందో తెలుసా? అబద్ధంగా మారుస్తుంది. ఎలానో తెలుసా? ఉదాహరణకు చలికాలం వచ్చింది. నేను కమలాపురం డ్యూటీలోంచి వచ్చేటప్పుడు ఒక పొలంలో నాకు చాలా వాటర్ కనిపించాయి. ఈరోజు నేను మీతో వచ్చి చెప్పాను, ఆ పొలంలో వాటర్ చాలా ఉన్నాయి. ఒక 3 నెలల తర్వాత వేసవి కాలం వస్తుంది. మీరు వెళ్ళి చూడండి, ఆ పొలంలో వాటర్ ఉంటాయా?
ఉండవు. మరి నేను చెప్పిన ఆ నిజం ఏమైపోయింది 3 నెలల తర్వాత? అబద్ధంగా మారిపోయింది. కాలం ఎలాంటిదో తెలుసా? నిజాన్ని అబద్ధంగా మారుస్తుంది. ఈరోజు నువ్వు ఉన్నావు అని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు ఒక అబద్ధం. 60 ఏళ్ళ తర్వాత నీ ఇంట్లోకి వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను, నువ్వు ఉండవు, నువ్వే ఒక అబద్ధం. నా ఊరు నిజం అనుకుంటావు, నీ ఊరు ఒక అబద్ధం. అసలు ఈ లోకమే ఒక అబద్ధం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఎంతకాలము, మళ్ళీ చదువు తల్లి, ఎంతకాలం అబద్ధమైన వాటిని ప్రేమించదు. ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం అబద్ధమైన వాటిని ప్రేమిస్తుంటారు? దాన్ని చూసి నిజం అనుకుంటున్నారా? నిజం కాదు. లోకమంతా నిజం కాదు. నీ చుట్టూ జరుగుతున్నదంతా నిజం కాదు. నువ్వు అనుకున్న దానికి ప్రత్యేకంగా జరిగే కూడా చాలా ఉంటాయి. మామూలుగా మొక్కలు చూడగానే మనం ఏమనుకుంటాం తల్లి? మొక్కలు సాధువైనది, దాని పనే అది చేసుకుంటుంది, మహా అంటే సైలెంట్గా ఉంటుంది, అంతకంటే అదేమీ చేయదు. ఈ మధ్య నేను ఒక మొక్కలు చూశాను, పోర్చుగీస్లో కనిపించాయి. ఆ మొక్కలు ఎలాంటివో తెలుసా? అవి మాంసాహార మొక్కలు. అవి కూడా మాంసాన్ని తింటున్నాయి. అవి కూడా బ్రతికి ఉండగానే జీవులను తినేస్తున్నాయి. నేను చూశాను, షాక్ అయ్యాను. వాటిని ఏమంటారంటే వాటిని మాంసాహార మొక్కలు అంటారు. పాపం ఈ కీటకాలు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటికి ఏం తెలియదు, మొక్కలు కదా, ఆ సాధు జీవులు కదా అని ఎగురుకుంటూ వెళ్ళి ఆ మొక్కల మీద వాళ్తాయి. వాలగానే ఆ మొక్కలు ఏం చేస్తాయి తెలుసా? బ్రతికి ఉండగానే ఆ పురుగులను కప్పేసి తినేస్తుంటాయి. మనం అనుకున్నవన్నీ ఇలాంటివే. నువ్వు ఏదో అనుకుని లోకం వెంట పరిగెత్తుంటావు, కానీ అక్కడ నువ్వు అనుకున్న దానికంటే రివర్స్ చాలా జరుగుతాయి. నీ బ్రతుకు కూడా అలాంటిదే. ఈ లోకంలో ఏది ఆశపడకండి, ఏమి తప్పడపడక, ఎందుకంటే లోకమంతా ఒక అబద్ధం. ఎన్నో నిజంగా నా ఆత్మీయ జీవితంలో ఒక 10 ఏళ్ళైంది నా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి. ఈ 10 ఏళ్ళలో నేను ఎంతో చూశాను, ఎన్నిటి కోసం ప్రయాసపడ్డాను. అన్నిటి కోసం ప్రయాసపడేటప్పుడు నాకు అర్థమైంది, లోకమంతా ఒక అబద్ధం, లోకమంతా ఒక అబద్ధం. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తానమ్మా. ఎప్పుడైనా కానీ మనం ఒక బైక్లో కానీ ఎక్కడైనా పోయేటప్పుడు, ముందుకు వెళ్ళేటప్పుడు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సైడ్ చెట్లు కనపడుతుంటాయి చూసినరా? మనం బైక్లో ముందుకు పోతుంటే చెట్లు ఎలా కనపడుతుంటాయి తెలుసు? మనకు వెనక్కి పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ ఆ చెట్లు, భవనాలు ఇవన్నీ వెనక్కి పోతున్నట్టు అనిపిస్తాయి. అది నిజం ఏంటో తెలుసా? అందరికీ తెలిసిన వాస్తవము. అక్కడ చెట్లు కాదు వెనక్కి పోయేది, భవనాలు కాదు వెనక్కి వెళ్ళేది, అదే అబద్ధం. నిజం ఏంటో తెలుసా? నువ్వే కదులుతున్నావు, నువ్వే ముందుకు పోతున్నావు. లోకంలో కోరికలు అనుభవించేటప్పుడు మన పరిస్థితులు ఏంటో తెలుసా? బండిలో పోయేటప్పుడు చెట్లు ఎనిక్కిపోతుంటే చెట్లు అదేమో ఎనిక్కిపోతున్నాయని దాని గురించి అనుకుంటుంటావు, కానీ అది కాదు. జరుగుతున్నది ఎక్కడో తెలుసా? చెట్లు స్థిరంగానే ఉన్నాయి, భవనాలు స్థిరంగానే ఉన్నాయి. మార్పు వస్తున్నది మనలో. చాలాసార్లు ఎందుకయ్యా తప్పు చేస్తున్నావు అంటే, మన వాళ్ళు వంకర మాటలు చెప్తున్నారు. ఏంటో తెలుసా? సెల్ ఫోన్ వచ్చినాక ఈడు చెడిపోయాడరా. నిజం చెప్పమంటారా? సెల్ ఫోన్ వచ్చినాక కాదు చెడిపోయేది, మన స్వభావాలే అలాంటివి. సెల్ ఫోన్ కరెక్ట్గా వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. టీవీలు వచ్చినాక లోకమంతా చెడిపోయింది అంటారు, సెల్ ఫోన్లు వచ్చాక లోకమంతా చెడిపోయింది అంటారు. సెల్ ఫోన్ వచ్చినాక కాదు లోకమంతా చెడిపోయింది, నీ మనసులో తప్పుడు ఆలోచన పుట్టిన తర్వాత చెడిపోయింది లోకం. నిజంగా ప్రేమైన దేవుని వారు, లోకము దాని పని అది చేసుకుంటుంది. నువ్వు లోకాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నావు అన్నది ఇక్కడ ఆధారపడింది. అబద్ధాన్ని అబద్ధంగానే చూడండి, నిజాన్ని నిజంగానే చూడండి ప్రేమైన దేవుని వారు. ఎందుకంటే ఈ లోకమంతా ఒక అబద్ధం. అందుకే దేవుడు ఎంతకాలం ఇలా అబద్ధమైన వాటి వెంట పరిగెడతారు? నీ జీవితం అయిపోవచ్చింది తెలుసా? పరిగెత్తి 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 నీ తల మీద తల వెంట్రుకలు నెరిసిపోయాయి. అంతకాలం అయిపోతుంది. ప్రేమించకండి ఇక నుంచి, వాటిని వదిలేయండి. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం? చివరిగా నేను ఒక మాట చెప్పమంటాను, ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు పరిగెత్తిన పరుగులు సరిపోవా? ఎంతకాలం ఇంకా పరిగెత్తాను చెప్పండి? ఆయుష్ అయిపోయింది, ప్రాణాలేమో ఇప్పుడు అప్పుడు అన్నట్టు ఉన్నాయి. ఈ గుండె ఎప్పుడు కొట్టుకుంటుందో ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియట్లే. మన బ్రతుకులే అంత. ఇంకా ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? లోకంలో అనుభవించాలన్న కోరిక పుట్టిన ప్రతిసారి ఒక్కసారి అనుకో, ఇంకా ఎంతకాలం ఇది?
ఇంతవరకు పరిగెత్తిన పరుగెత్తులు సరావా వదిలేయాలి ప్రియమైన దేవుని వారు. పక్కనోళ్ళు వదిలేయకపోయినా కానీ క్రైస్తవులను మనం కూడా వదిలేయకపోతే ఎట్టమ్మా? ఇంకా ఆ కోరికలను వదిలేయకపోతే, ఇంకా మన బలహీనతలను తీసేసుకోకపోతే ఇంకా మన బ్రతికి ఉండి ఏం ప్రయోజనం? అందరూ వేరేమో కానీ మనం మాత్రం బాగుండాలి తల్లి. అందుకోసం నేను ఎప్పుడు ఆశపడేది, మన ఆశ మన కోరిక ఏంటో తెలుసా? లోకమంతా ఒక అబద్ధం. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నవాడు మన్నాడు ఉండడు. ఇదంతా అబద్ధం. కానీ నీ దేవుడు మాత్రమే నిజం. ఈరోజు వెళ్ళి చూడు పరలోకంలో ఆయన ఉంటాడు, రేపు వెళ్ళి చూడు ఉంటాడు, మన్నాడు వెళ్ళి చూడు ఉంటాడు, 10 ఏళ్ళ తర్వాత, 1000 ఏళ్ళ తర్వాత, 1,00,000 సంవత్సరాలకు వెళ్ళి చూడు అక్కడ ఆయన ఉంటాడు. నువ్వే ఈ లోకంలో ఉండవు, నువ్వే అబద్ధం. అందుకోసం దేవుడు అంటాడు, నిన్ను నువ్వు కాదు ప్రేమించుకోవాల్సింది, ఆయన్ను ప్రేమించు. ఆయన ప్రేమించేవాడు ఆయనతో ఉంటాడు. నిన్ను ప్రేమించుకున్నావు అనుకోండి, నువ్వే వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం ఒక మార్గాన్ని తెరిచాడు. ఏంటో తెలుసది? ఇరుకులో విశాలత. ఈ వాక్యము, ఈ బ్రతుకు, ఈ ఆత్మీయ జీవితం ఇరుకుగానే ఉంటుంది. ఈ ఆత్మీయ జీవితంలో కాస్త కష్టపడి ఓపికతో ప్రయాణం చేసావు అనుకోండి, తర్వాత నీకు ఒక విశాలం ఏర్పడుతుంది. లాజరు జీవితం అలాంటిది కదా. ఆయన బ్రతుకాలం అంతా ఏంటో తెలుసా? ఇరుకు. ఆ ఇరుకులోనే దేవుడు సిద్ధపరిచింది విశాలత. చావు తర్వాత ఎంత విశాలం అయిపోయింది ఆయన బ్రతుకు, ఎంత విశాలం. నీకోసం దేవుడు ఒక ఇరుకు మార్గమే సిద్ధపడి. ఎందుకు ఇరుకు మార్గం సిద్ధపరిచావు ప్రభు అంటే, ఈ ఇరుకు మార్గంలోనేంది నీకు విశాలత. దేవుడు నీకు ఏ కష్టం ఇచ్చినా కానీ, ఏ శ్రమ ఇచ్చినా, ఏ శోధన ఇచ్చినా, దేవుని ద్వారా నీకు ఎలాంటి పరీక్ష ఎదురైనా కానీ గుర్తుపెట్టుకో, ఆ ఇరుకులోనే నీకు ఒక విశాలత సిద్ధపరిచే ఉంటాడు. కాబట్టి ప్రభువైన దేవుని వారారా, ఆ విశాలతను ఏంటో చూసుకోండి, నమ్మకంగా ఉండండి, దేవుని కోసం నిలబడండి. అలా నిలబడితేనే మీరు నేను పరలోక రాజ్యానికి వెళ్తాం. అలా మీరు నేను మనమందరం ఉండి దేవుడు నా లోకానికి చేరాలని ఆశపడుతున్నాను. ఆలస్యమంది క్షమించండి అమ్మా. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.